హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దెబ్బ అలా ఇలా లేదు. సామాన్య జనంలోనూ ఇదే టాక్. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వణుకు పుట్టిస్తోంది హైడ్రా. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ సిటీ శివార్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నారు అనుకున్న వాళ్లకు ఇప్పుడు ఏకంగా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో షాక్కి గురయ్యారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న కన్వెన్షన్ సెంటరే నేలమట్టం కావడంతో ఇల్లు కొందామని ప్లాన్ చేసుకుంటున్న వారు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. దీనికి కారణం లేకపోలేదు. హైదరాబాద్ సిటీలోని ప్రగతినగర్, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, అశోక్ నగర్, బాచుపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ఇలాంటి ఏరియాల్లో చెరువులు దాదాపు మాయమయ్యాయి. 20 ఏళ్లుగా చెరువులు మాయమై భారీ అపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో అపార్ట్మెంట్ కొనాలా వద్దా అనే డైలమాలో పడ్డారు. ముఖ్యంగా లేక్ వ్యూ, రివర్ వ్యూ, నేచర్ వ్యూ వంటి పేర్లతో ఉన్న అపార్ట్మెంట్స్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరీ ముఖ్యంగా చెరువుల సమీపంలో అంటే చెరువు చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ కొనుగోలుకు జంకుతున్నారు జనం. లేక్ వ్యూ అపార్ట్మెంటా, మాకొద్దు మీకో దండం అంటున్నారు. అసలు చెరువు పక్కన ఇల్లు అంటే చెలో చెలో అని వెళ్లిపోతున్నారంట కస్టమర్లు. ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, బాచ్పల్లి, గచ్చిబౌలి, అశోక్ నగర్ వంటి ఏరియాల్లో చెరువుల సమీపంలోని ఇళ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంట. హైడ్రా దూకుడుతో అందరిలో కొత్త ఆలోచన మొదలైంది. హైడ్రా కూల్చివేతలు కొలిక్కొచ్చిన తర్వాత ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్, చెరువుకు నీళ్లొచ్చే ప్రాంతాలను గట్టిగా పరిశీలిస్తున్నారంట. డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు కూడా ఉన్నాయని బిల్డర్లు చూపిస్తున్నా మిమ్మల్ని నమ్మం, మీరు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు కూల్చివేస్తున్నవన్నీ కూడా ఈ జీహెచ్ఎంసీ, ఈ హెచ్ఎండీఏనే కదా అనుమతులిచ్చింది అంటూ కొనుగోలుదారులు రివర్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. హైదరాబాద్లో చెరువులు, కుంటల సమీపంలో కొత్తగా జరుగుతున్న అపార్ట్మెంట్ నిర్మాణాల వైపు ఎవరూ వెళ్లడం లేదు. ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా ఇప్పుడు డీల్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారట. మా అడ్వాన్స్ మాకు తిరిగిచ్చేయండి, కావాలంటే 10-20% కట్ చేసుకుని మిగతా సొమ్ము ఇచ్చేయండి అంటూ బిల్డర్ల దగ్గర పంచాయతీలు పెడుతున్నారట. మొత్తానికి హైడ్రా అలజడి అలా ఇలా లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో చెమటలు పట్టిస్తుంటే కొనుగోలుదారులు మాత్రం పూర్తిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్లిపోయారు. లేక్ వ్యూ ప్రాపర్టీ అంటే చాలు బాబోయ్ మాకొద్దు అంటూ డిస్లైక్ కొడుతున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం డమాలని బిల్డర్లు ఏడుస్తుంటే ఇప్పుడు హైడ్రాతో అసలుకే మోసం వచ్చిందంటూ బాధపడుతున్నారు. ఏది ఏమైనా కొనుగోలుదారులు బీ కేర్ఫుల్. 1కి 10 సార్లు చెక్ చేసుకుని కొనుగోలు చేయండి, పెట్టుబడి పెట్టండి.